జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీ నాన్నకైనా ఆపరేషన్ జరిగింది? అవును సార్. రండి, లోపలికి రండి. ఏమేంటి సార్? మినిస్టర్ గారు మాట్లాడతారంట, రండి. మావయ్య, అదుగో మావయ్య వచ్చింది. నమస్కారం సార్. మీదే వల్లే మా నాన్నగారు బతికారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నువ్వు తెచ్చిన లెటర్ మీద ఎవరు సంతకం చేశారు? అది మీరే. ఆ సంతకం చేసిందెవరో, నీ చేతికిచ్చిందెవరో? నేనా? కానీ మరి ఎవరు సంతకం చేశారు? ఇంట్లో ఉన్న వాళ్ళేనా? నానా, ఆ సంతకం చేసి నీకిచ్చిందెవరో చెప్పు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పు. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చెయ్యకపోతే అప్పుడు మీరు లేకపోతే నాకు ఏం చేయాలో తెలియక నేనే సంతకం చేశాను నాన్న. సారీ నాన్న. ఆగండి. లే. ఎంత ధైర్యం! నా ఇంట్లో నాకు తెలియకుండా నా సంతకం చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు నీకు ఆ స్వాతంత్రం? ఏమనుకుంటున్నావు? ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా నిన్ను ఎవరో ఒకళ్ళు వెనకేసుకొచ్చి నిన్ను ఏమి అనకుండా నా చేతులు కట్టేశారు. చూసారా దాని పర్యవసానం? చూసారా ఇది ఎంతకి తెగించిందో? అసలు ఇది ఎంత నేరమో తెలుసా? ఫోర్జరీ చేయడమే నేరం. అందులో ఒక మినిస్టర్ సంతకం ఫోర్జరీ చేయడం ఇంకా పెద్ద నేరం. ఎలా వచ్చింది నీకు అంత ధైర్యం? ఏమవుతుందిలే అనుకున్నావా? నాకెలా తెలుస్తుందిలే అనుకున్నావా? నా ఇంట్లోనే నేరం జరిగిందని, నా ఇంట్లోనే ఫోర్జరీ జరిగిందని బయటికి తెలిస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? బయట వాళ్ళొచ్చి ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? మొన్నటికి మొన్న ఈ ప్రబుద్ధుడు నా ఇంటి గౌరవాన్ని మంటగలిపాడు. ఇప్పుడు నువ్వా? ఇది బయటికొస్తే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ప్రజలందరూ నన్ను ఎంత దుమ్మెత్తిపోస్తారో తెలుసా? భయం లేదు, భక్తి లేదు. నా మంత్రి పదం అంటే అంత తేలిగ్గా కనిపిస్తుందా నీకో? అసలు ఏం చేయాలి నిన్ను? ఒక్క క్షణం కూడా నా కళ్ళెదురుగా ఉండడానికి వీల్లేదు. ఇంకొకసారి నీ మొహం నాకు కనిపించకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. రాజు, నువ్విక్కడున్నావా? ఏంటి పింకమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎంత బతిమలాడినా
అక్క తలుపు తీయడం లేదు, బాగా ఏడుస్తుంది. రా రాజు, వెళ్ళి మళ్ళీ పిలుద్దాం. రా. చూడు, తలుపు తీయడం లేదు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, తలుపు తీయండి అమ్మాయి గారు. నేను తీయను. నన్నెవరు డిస్టర్బ్ చేయకండి. పోండి. అలా అంటే ఎలా? ఎంతసేపు అని ఏడుస్తూ కూర్చుంటారు? చచ్చేదాకా. చాలా. ఇది కోపమా, బాధ, ఏడుపా, దుఃఖమా? వెళ్ళు. ఓ పింకీ, ఇది బీభత్సమే అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం రాజు? ష్. అమ్మో, కోపం తారాస్థాయిలో ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఆ, అంటే అంటే ఆ, ఈ మధ్యన అమ్మాయి గారు అచ్చ తెలుగులో తిడుతున్నప్పుడు నా కోపం తారాస్థాయిలో ఉంది అన్నారు. మీనింగ్ అడిగితే మళ్ళీ తిడతారని నోరు మూసుకున్నాను. ఇంకో తిట్టు కూడా తిట్టారు, ఏమని? గోముఖ వ్యాఘ్రం అని. వారం రోజుల నుంచి దాన్ని డీకోడ్ చేయలేక చస్తున్నా. మరేం చేద్దాం? టాంటడాయ్. అయ్యో, మళ్ళీ బెలూన్ పగలగొట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్, ఈసారి ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఈసారి ఏం రాస్తాడో ఏంటో. అమ్మయ్యా, ఈసారి పగలగొట్టలేదంటే కోపం పోయినట్టే. పద పింకమ్మ, తలుపు తీస్తారు. పద. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి? ఆ తలుపు తీయండి. తీసే ఉంది. హ? ఆ, ఆ, ఆ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.